హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ పెన్షన్స్ ఎప్పుడు పంపిణీ చేస్తారని అయితే చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల కొత్త పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో, వాళ్ళకి సంబంధించి నేనైతే ఈ వీడియోలో మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. అదేవిధంగా కొందరికి మాత్రం డబుల్ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి జులై మంత్‌లో అయితే. సో, ఆ డబుల్ పెన్షన్స్ ఎవరికి ఇస్తారనే విషయం కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ పెన్షన్స్ ఎవరికి ఇస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో, 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో భర్త, సో, వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళ స్త్రీలకు అంటే వాళ్ళ భార్యలకు పెన్షన్ ఇచ్చేదాన్నే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అని అంటారండి. సో, స్పోర్ట్స్ పెన్షన్స్‌కి రీసెంట్‌గా అప్లై చేసుకోమని అయితే ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. సో, మొత్తంగా అయితే 89,000 మంది అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్‌కి అయితే అప్లై చేసుకోవడం జరిగిందండి. కాకపోతే ప్రభుత్వం 71,380 మందిని మాత్రమే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్‌కి అయితే శాంక్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ శాంక్షన్ చేసిన పెన్షన్స్ అనేవి జూన్ 12వ తేదీన విడుదల చేస్తామనైతే చెప్పడం జరిగిందండి. సో, కాకపోతే ఆ రోజు కొన్ని పథకాలనేవి ప్రారంభించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో, అందుకని ఈ పింఛన్లనేవి వాయిదా వేయడం జరిగిందండి. సో, మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు? వాయిదా వేయడానికి కారణం ఏంటంటే, సో, ముందుగా అయితే ఆ రోజున జూన్ 12వ తేదీన తల్లికి వందనం అంటే విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అనేది జమ చేశారండి. సో, అందుకనైతే ఈ పథకాన్నయితే వాయిదా వేయడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, మళ్ళీ ఎప్పుడు తిరిగి విడుదల చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, జులై నెలలో 1వ తేదీన సామాజిక పింఛన్లనేవి పంపిణీ చేస్తారండి ప్రతి నెలలో అయితే. సో, ఆ పింఛన్‌తో పాటు పంపిణీ చేసే అవకాశం ఉందనైతే సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఒకవేళ గనక ఆ రోజు గనక పంపిణీ చేయకపోతే మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో, జులై మొదటి వారంలో ఈ పింఛన్లనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, మామూలుగా జులై 1వ తేదీన పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గనక మిస్ అయితే మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి డబుల్ పింఛన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో, అది ఏంటంటే నేను చెప్తాను ఒకసారి చూడండి. సో, స్పోర్ట్స్ పెన్షన్స్ ఈ మంత్ 12వ తేదీన ఇస్తామనైతే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. కాకపోతే ఈ నెల పంపిణీ చేయలేదు కాబట్టి ఈ నెల పింఛను అలానే నెక్స్ట్ మంత్ పింఛను ఒకేసారి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో, స్పోర్ట్స్ పెన్షన్స్ కింద అర్హులుగా ఉన్న వాళ్ళకి రూ. 8,000 ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి మొదటి పేమెంట్ కింద అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా 2 నెలలకు సంబంధించి పింఛన్ అనేది ఒకే నెలలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్‌లో పింఛన్లు పంపిణీ చేయలేదు కాబట్టి, సో, యథావిధిగా నెక్స్ట్ మంత్‌లో 2 పింఛన్లనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ పింఛన్లనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు స్పోర్ట్స్ పెన్షన్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలు అలానే 60 సంవత్సరాల కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనైతే చాలామంది అడుగుతున్నారండి. సో, మామూలుగా 2 నెలల నుంచి ఈ కొత్త పింఛన్లు ఇస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ 50 సంవత్సరాలు అలానే 60 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, వాళ్ళకైతే నెక్స్ట్ మంత్‌లో పింఛన్లు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎందుకంటే ముందుగా పింఛన్లు ఇవ్వాలంటే దరఖాస్తులు చేసుకోమని ఆప్షన్ అయితే విడుదల చేస్తుందండి. సో, దరఖాస్తులు చేసుకున్నప్పుడు సో, అవి వెరిఫికేషన్ చేసి ఫైనల్ లిస్ట్ చేసేటప్పటికి ఒక 2 మంత్స్ అనేది కంపల్సరీ పడుతుంది. సో, ఒకవేళ నెక్స్ట్ మంత్‌లో గనక అప్లికేషన్ వచ్చినా సరే, ఆ కొత్త పింఛన్లు ఇచ్చేటప్పటికి సెప్టెంబర్ అలానే ఆగస్ట్‌లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఈ ఈ మంత్‌లో అయితే కొత్త పింఛన్లు అంటే 50 సంవత్సరాలు అలానే 60 సంవత్సరాల పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ మంత్‌లో కొత్త పింఛన్లనేవి ఇవ్వరండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అదే విధంగా మీరు ఇప్పుడు స్పోర్ట్స్ పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే ఒక ధృవీకరణ పత్రం అవసరమండి. సో, ఆ ధృవీకరణ పత్రం ఎక్కడ ఇస్తారు? సో, ఎవరికి ఇస్తారంటే సో, ముందుగా నేను చెప్పిన 89,000 మందైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాకపోతే 71,380 మందిని మాత్రమే శాంక్షన్ చేయడం జరిగిందండి. సో, ఆ శాంక్షన్ చేసిన వారిలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. సో, ముందుగా అయితే నేను ఒక లిస్ట్ అనేది రావడం జరిగిందండి. సో, ఆ లిస్ట్‌ని అయితే ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇదేనండి పింఛన్ల లిస్ట్ అయితే స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి. సో, జిల్లాల వారీగా అయితే లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో, ఈ లిస్ట్ అయితే
సో ఒక పీడిఎఫ్ రూపంలో అయితే మాకు అందడం జరిగిందండి. సో దాన్నైతే నేను మీకు చూపిస్తున్నాను. సో ఒకవేళ గనక ఈ లిస్ట్‌లో మీ పేరు గనక ఉన్నట్లయితే మీరు స్పోర్ట్స్ ఫంక్షన్ ధృవీకరణ పత్రం అనేది తీసుకోవాలి. సో ఈ లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? మా పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయానికి గనక వచ్చినట్లయితే మీ గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి సో ఈ విధంగా మేము స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి అప్లై చేసుకున్నాము. సో లిస్ట్‌లో మా పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేయమంటే సో వాళ్ళైతే చెక్ చేస్తారండి. సో లిస్ట్ అనేది ఆల్రెడీ సచివాలయం సిబ్బంది దగ్గరైతే ఉంటుంది జిల్లాల వారీగా. సో మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో లిస్ట్‌లో మీ పేరు వచ్చిందా లేదనైతే. సో ఒకవేళ గనక లిస్ట్‌లో మీ పేరు గనక ఉన్నట్లయితే సో మీరు ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ తీసుకోవాలండి. సో ధృవీకరణ పత్రం ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇదేనండి పింఛన్ల ధృవీకరణ పత్రం అయితే స్పోర్ట్స్ ఫంక్షన్‌కి సంబంధించి. సో ఈ విధంగా అయితే ధృవీకరణ పత్రం అయితే ఉంటుంది. సో మా సచివాలయానికి సంబంధించి ఒక ఫంక్షన్ ఐడి అయితే నేను తీసుకోవడం జరిగిందండి ధృవీకరణ పత్రం అనేది. సో ఈ విధంగా అయితే ధృవీకరణ పత్రం ఉంటుంది. సో మీరు కూడా స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి అర్హులుగా గనక ఉన్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి సో ఈ ధృవీకరణ పత్రం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు స్పోర్ట్స్ ఫంక్షన్స్ అని ఇచ్చే అవకాశం ఉందనేది సమాచారం అయితే రావడం జరిగింది. సో సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ స్పోర్ట్స్ ఫంక్షన్ ధృవీకరణ పత్రం అనేది అడగతారండి కంపల్సరీగా అయితే. సో ఈ ధృవీకరణ పత్రం చూపిస్తేనే మీకు 4000 పింఛన్లు అనేవి సచివాలయం సిబ్బంది వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర అయితే లిస్ట్ ఉంటుంది. సో కాకపోతే వాళ్ళకి ఒక ప్రూఫ్ కోసమైతే ఈ ధృవీకరణ పత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చూపిస్తేనే పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ధృవీకరణ పత్రం ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి మేమనే దానిపై అయితే. సో ఇదేనండి స్పోర్ట్స్ ఫంక్షన్‌కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ధృవీకరణ పత్రం ఏ విధంగా తీసుకోవాలి, లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పేరు ఉందా లేదా అనే దానిపై అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.